హలో వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ నితీషా, టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, మహబూబ్ నగర్. బ్రెస్ట్ ఫీడింగ్ లో మీకు చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఇప్పుడు మనం బ్రెస్ట్ ఫీడింగ్ సిరీసే చేస్తున్నాం కదా, చాలా మంది తల్లులు మాకు ఉపయోగకరమైన వీడియోస్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ అన్ ఇన్ఫర్మేషన్ టు యూ. బ్రెస్ట్ ఫీడింగ్ లో మీరు పడుకొని ఇవ్వాలా లేకపోతే కూర్చొని ఇవ్వాలా అని డౌట్ వస్తూ ఉంటుంది. అయితే మీరు పడుకొని ఇవ్వటం నిజంగా డేంజరస్. ఎందుకు చెప్పనా, ఒక్కొక్కసారి మీరు పడుకొని ఇస్తున్నప్పుడు మీరు నిద్రలోకి జారే అవకాశం ఉంటుంది. అండ్ బేబీస్ ఈ పాలు తొందరగా ఆస్పిరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆస్పిరేషన్ అంటే వాళ్ళు పాలు తాగేటప్పుడు కొన్ని లంగ్స్ లోకి వెళ్ళి ఊపిరితిత్తులు అనేవి పని చేయకుండా, ఊపిరి ఆడకుండా బేబీ చనిపోయే ప్రమాదం కూడా రావచ్చు. కాబట్టి మీరు కూర్చొని ఇవ్వాలి. కూర్చొని మీరు పాలిస్తున్నప్పుడు కూడా కరెక్ట్గా మీరు గోడకు వెనక ఆనుకొని మీ కరెక్ట్ పొజిషన్ చూసుకొని స్పైన్ ని మీరు స్ట్రెయిట్ గా కూర్చున్న తర్వాతనే మీరు పాలివ్వాలి. లేకపోతే మీకు ఫ్యూచర్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంది. తరచుగా తల్లులు చాలా మంది బేబీస్ పైన ఒంగేసి బేబీ మీదికి వెళ్ళి ఇస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్స్ లో కాకుండా